అంటే రాహుల్ గాంధీకి భయపడడం లేదు, అత్యంత ప్రభావశీలురైనటువంటి ఒక మేధావుల బృందం ఒక దగ్గర కూర్చుంటే ఈ డిబేట్స్కి రేవంత్ రెడ్డి భయపడటం లేదు. సోషల్ మీడియాలో అనేక మీడియాల్లో పెద్ద పెద్ద డైలాగులు వస్తున్నాయి, మా బీసీల తరఫున ఏం సంగతి నీ సంగతి అని పెద్ద పెద్ద మీడియా మాటలు వస్తున్నాయి బీసీల తరఫు నుంచి. దానికి భయపడటం లేదు. దానికి ఎందుకు భయపడటం లేదంటే దాని అండర్ కరెంట్ ఏదో డీకోడింగ్ ఉంది. అంటే మనకి కోడింగ్ అర్థం కావాలంటే అది డీకోడింగ్ భాష రావాలి మనకి. నూజివీడు అటు సైడు మామిడి తోటల దగ్గర పండ్ల బేరం చేసేటప్పుడు బోకర్లు 2 చేతుల మీద టవల్ వేసుకొని చేతులు గిల్లుకుంటారు. అది డీకోడింగ్, అది అర్థం కాదు మనకి. అంటే వాళ్ళు ఎంత రేటుకి అమ్మాలి, ఎంత రేటుకి కొనాలి అనేది బయటికి చెప్పలేడు, ఏం చెప్పలేడు. 2 చేతుల మీద టవల్ కప్పి లోపల గిల్లుకుంటారు, అదే భాష. ఈ సోషల్ మీడియాలో కూడా అగ్రవర్ణ రాజ్యంలో బీసీల వాటా ఎంతని పెద్ద డైలాగులు వస్తుంటాయి, కానీ దాంట్లో ఒక డీకోడింగ్ ఉంటుంది. దానికి భయపడట్లేదు రేవంత్ రెడ్డి, దానికి భయపడలేదు, రాహుల్ గాంధీకి భయపడలేదు. ఈ ప్రభావశీలురైన అత్యంత హానెస్ట్ నిజాయితీ ఉండి గుండెల్లో బీసీ ఎస్సీ ఎస్టీల మీద అనంతమైన ప్రేమ కురిపించే మేధావుల బృందం అయ్యా ఇదంతా, మామూలు వ్యక్తులు కాదు. ఇది మన అదృష్టం, మన జాతీయ అదృష్టం. ఈ మూడింటికి రేవంత్ రెడ్డి ఎందుకు భయపడడం లేదు? కారణం ఏంటి? మామూలు విషయాలా ఇవి? ఇది చిన్న విషయమా ఇది? ఇక భయపడాల్సింది ఒకే ఒక్కటి, తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద భూకంపం లాంటి ప్రజా ఉద్యమం బయలుదేరాల్సిందే. అది ఎంత భయంకరమైన శబ్దం బయటికి రావాలంటే ఇప్పటి వరకు భూమి మీద ఏనాడు వినని ఒక శబ్దం మరొక పెద్ద శబ్దాన్ని వినిపించాలి మనం. అది రానంత వరకు రేవంత్ రెడ్డి భయపడడు. రాహుల్